సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది టాపిక్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఎస్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్. యాక్చువల్ గా సప్లై అంటే ఏంటిది, డిమాండ్ అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సప్లై ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మ్యాంగో సీజన్ నడుస్తుంది. మ్యాంగోస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గల్లీలో ఒక 10 మంది మ్యాంగో అమ్మే వాళ్ళు ఉన్నారు, మ్యాంగో సెల్లర్స్ ఉన్నారు 10 మంది. ఓకే. దాని అర్థం ఏంటిదంటే మ్యాంగోస్ సప్లై ఎక్కువ అయింది, ఎక్కువ మంది సెల్లర్స్ వచ్చారు అని అర్థం. మనం కొనడానికి బయటికి వెళ్తే ఒకడు కాకుండా ఒకడు మా దగ్గర తీసుకోండి, మా దగ్గర తీసుకోండి, 10 రూపాయలు తక్కువకి ఇస్తాం, 20 రూపాయలు తక్కువకి ఇస్తాం, మా దగ్గర తీసుకోండి అని వాళ్ళు అంటూనే ఉంటారు. ఓకే. అవును. సో ఆటోమేటిక్ గా సప్లై ఎక్కువ ఉన్నప్పుడు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పడిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మన గల్లీలో మ్యాంగోస్ అమ్మే వాళ్ళు ఒకరో ఇద్దరో ఉండి మన గల్లీలో ఉన్న 20-30 హౌసెస్ కి కూడా మ్యాంగోస్ కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తాం అందరం కూడా. వాడు ఎంత చెప్తే అంత పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ కేసులో మ్యాంగోస్ కి డిమాండ్ ఎక్కువ ఉన్నది, ప్రతి ఇంటర్వ్యూ మ్యాంగోస్ అడుగుతున్నారు, బట్ అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఆటోమేటిక్ గా రేట్లు పెరుగుతాయి. అమ్మే వాళ్ళు ఎన్ని అమ్ముతూనే కొనేవాళ్ళు అంతే కొంటారు, కానీ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. జస్ట్ ఉండడం వల్లనే అలా బయ్యింగ్ యాక్టివిటీ, సెల్లింగ్ యాక్టివిటీ సేమ్ ఉన్నది. ఓకే. సో సప్లై ఎక్కువ ఉంటే రేట్లు పడిపోతున్నాయి, బయ్యర్స్ ఎక్కువ మంది, డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్లు పెరుగుతున్నాయి. సో డిమాండ్ ఎక్కువ ఉండడం అంటే ఇక్కడ సపోర్ట్. డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్. డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్ ని ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా మాట్లాడతాం. ఓకే. డిమాండ్ ఎక్కువ ఉన్నది అంటే సపోర్ట్ ఎక్కువ ఉన్నది, ఇక్కడ సపోర్ట్ ఉన్నది, ఇక్కడ నుంచి ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. షేర్ మార్కెట్ లో ఈ రేటుకు చాలా మంది కొనే వాళ్ళు, బయ్యర్స్ వస్తున్నారు మార్కెట్ లోకి అని అర్థం. ఓకే. ద సేమ్ టైం రెసిస్టెన్స్ అంటే సప్లై, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఓకే. సో ఈ రోజు మనం నేర్చుకునేది సపోర్ట్ అంటే ఏంటిది, డిమాండ్ జోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వాట్ ఈస్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది, ఈ రెండు ఎలా ఫామ్ అవుతాయి మార్కెట్ లో, హౌ వన్ కెన్ ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రాక్టికల్ యూజ్, వీటిని యూజ్ చేసి ఎలా ఎంట్రీస్ ఆపర్చునిటీస్ తీసుకుంటాం అనే థింగ్స్ మనం మాట్లాడుకుంటాం. అండ్ ఇది ఒక డయాగ్రామ్ ఎగ్జాంపుల్. సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 200, ఇది ఒక 300, ఇది ఒక 400 అనుకుంటే ప్రైజెస్. ఓకే. ప్రైస్ ఎప్పుడైనా 200 దగ్గరకు వచ్చి రివర్స్ అయి పైకి వెళ్తుంది, మళ్ళీ 200 దగ్గరకు వచ్చి రివర్స్ అవుతుంది అంటే ఈ పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువ ఉన్నది అని అర్థం. ఓకే. బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువ ఉన్నది కాబట్టి మార్కెట్స్ పైకి వెళ్తున్నాయి. నెక్స్ట్ 300 రాగానే పడుతుంది, 300 రాగానే పడుతుంది. ఇంచుమించు 300 దగ్గర సెల్లర్స్ ఎక్కువ మంది కూర్చొని ఉన్నారు, 300 రేటుకు అమ్మేద్దామని కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఓకే. ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడు రెసిస్టెన్స్ పోయి అదే లెవెల్ సపోర్ట్ గా మారుతుంది. 300 రూపాయల దగ్గర బయ్యర్స్ ఉంటారు. ఓకే. నెక్స్ట్ 400 రూపాయలది సెల్లింగ్ ప్రెజర్ అయిపోయింది అక్కడ. ఓకే. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే. కంప్లీట్ పీపీటీ స్లైడ్స్ ఈ రోజు డిస్కషన్ దీని గురించే ఉంటది. ఓకే. వాట్ ఈస్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటే, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఆర్ ప్రైస్ లెవెల్స్ వేర్ ప్రైజెస్ యాక్ట్ ఇన్ ఏ ప్రిడిక్టబుల్ వే. ఎస్, ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం, ఒకసారి రివర్స్ అయిందంటే మళ్ళీ రివర్స్ అవుతుంది అని, మూడోసారి రివర్స్ అవుతుంది అని వీఆర్ ప్రిడిక్టింగ్. లేదు బ్రేక్ అయింది అంటే అది కూడా ప్రిడిక్టింగ్, బ్రేక్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. Buying and selling activity is usually higher at these price levels and determine future trend. Based on this మనం ఫ్యూచర్ ట్రెండ్ ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం.
Market players, including retail players and institutions, trade accordingly to these levels. మార్కెట్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరు రీటైలర్స్ అయినా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయినా బిగ్ ప్లేయర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఐడెంటిఫై చేయాల్సిందే మార్కెట్ లో. ఖచ్చితంగా వీటిని రెస్పెక్ట్ చేసుకుంటేనే మార్కెట్ పైకి వెళ్తది. Okay. These levels can be simple horizontal lines or trend lines or even technical indicators. Yes, మనం ఇప్పుడు ఓన్లీ హారిజంటల్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. హారిజంటల్ గా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మన టాపిక్ ఈరోజు. Okay. Next, what is the resistance ante? Resistance is the price level where price stops moving up further. Resistance ante ప్రైస్ ఇక్కడ నుంచి కింద పడిపోతుంది, ఏ టర్న్ తీసుకొని పడుతుంది, ఏ టర్న్ తీసుకొని పడుతుంది అని అనకుండా రెసిస్టెన్స్ దగ్గరికి ప్రైస్ వచ్చిందంటే ఇక్కడ నుంచి అంత ఈజీగా బ్రేక్ అయ్యి పైకి పోదు అని అంటున్నాం. 2/3 ఛాన్సెస్. మళ్ళీ ప్రైస్ ఒక్కసారి రెసిస్టెన్స్ నియర్ బై వచ్చింది అంటే ఇది బ్రేక్ అయ్యి ఫర్దర్ పోకపోవచ్చు అంటున్నాం. Resistance is a price level where price stops moving up further. At resistance, there are more sellers than buyers, correct? Resistance can be broken with large price action moves, correct? Price action move chala strong vaste resistance break aitadi. Okavela adi break aite, once a resistance is broken, it can act as support. అదే విధంగా సపోర్ట్ అంటే it is a price where price stops moving down further. కిందికి పోవడం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సపోర్ట్ దగ్గరకు ఒకసారి ప్రైస్ వస్తే. ఇట్ సపోర్ట్ దేర్ ఆర్ మోర్ బయర్స్ దాన్ సెల్లర్స్ అనుకోవచ్చు. సపోర్ట్స్ కెన్ బి బ్రోకెన్ విత్ లార్జ్ ప్రైస్ యాక్షన్ మూవ్స్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్. సపోర్ట్ బ్రేక్ అయినా కూడా ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. లైక్ సే ఎగ్జాంపుల్ చూద్దాం ఏదైనా. ఇప్పుడు డైలీ మీకు 5 minutes చార్ట్స్ లో లైక్ కెన్ యూ సీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎవ్రీ డే? కరెక్ట్ 5 minutes కానీ 15 minutes కానీ బేస్డ్ ఆన్ అవర్ ట్రేడింగ్ స్టైల్ మేము చూస్తూ ఉంటాం అన్నట్టు. మోస్ట్లీ 15 minutes లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను, అవునా? వీక్లీ పెట్టారు. యా, ఎప్పుడైతే సపోర్ట్ అనుకున్నది ఒకసారి బ్రేక్ అయిందో అది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. హలో వాయిస్ వినపడట్లేదా? హలో వినిపిస్తుందా సార్? ఓకే. సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది అనేది పాయింట్. నెక్స్ట్, హౌ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. హౌ ఈజ్ ట్రెండ్ ఫార్మ్డ్? ట్రెండ్ అనేది పక్కకు పెడితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద కలెక్టివ్ యాక్షన్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్. ఎస్, మార్కెట్ పార్టిసిపెంట్స్ మనం రీటైలర్స్ కానీ హెచ్ఎన్ఐస్ మ్యూచువల్ ఫండ్స్ ఎనీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ మనం రియాక్ట్ అవ్వడం వల్ల, మనం అక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం వల్ల, మనం ఒక డెసిజన్ తీసుకోవడం వల్లనే అది ఇంకా అక్యురేట్ గా క్రియేట్ అవుతున్నాయి లెవెల్స్. ఐడెంటిఫైయింగ్ ఇంపార్టెంట్ ప్రైస్ జోన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే రెండు పాయింట్స్, బేస్డ్ ఆన్ ట్రెండ్ రివర్సల్ ఆర్ బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్స్ ఆర్ బ్రేక్ డౌన్స్. ట్రెండ్ రివర్సల్ అంటే ఇక్కడికి వచ్చి రివర్స్ అయింది, ట్రెండ్ ఫాల్ అయ్యి రివర్స్ అయింది, ట్రెండ్ ఫాల్ అయ్యి రివర్స్ అయింది, యూ టర్న్స్ తీసుకుంటుంది. ట్రెండ్ రివర్సల్ ఆర్ ఎల్స్ బ్రేక్అవుట్స్, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఈ పాయింట్స్ ఐడెంటిఫై చేయగలిగితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వచ్చినట్టే. ప్లాట్ ఎ లైన్ వేర్ మాక్సిమం సచ్ ప్రైస్ పాయింట్స్ ఆర్ టచింగ్. మాక్సిమం ప్రైస్ పాయింట్స్ టచ్ దగ్గర లైన్ డ్రా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఒకటి చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కదా ఇది.
సప్లై అండ్ డిమాండ్ జోన్ ఎలా డ్రా చేస్తున్నాం? మాక్సిమం ప్రైజెస్ ఎక్కడైతే టచ్ అయ్యాయో ఎస్ ఇక్కడ నుంచి ఇది ఒక రెసిస్టెన్స్ అంటున్నాం. సప్లై ఎక్కువ ఉన్నది, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆ జోన్ లో. 2 పాయింట్స్ 3 పాయింట్ 4th టైం కూడా నిన్న మార్కెట్ లో మళ్ళీ అది అంత ఈజీగా బ్రేక్ కాలేకపోతుంది. బ్రేక్ అయింది, ర్యాలీ అవుతుంది. ఇవాళ ఫుల్ ట్రెండింగ్ అయింది. సేమ్ అలాగే డిమాండ్ ఎక్కడున్నది, ఎగ్జాక్ట్ మాక్సిమం పాయింట్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. డిమాండ్ కి గ్రీన్ కలర్ వేద్దాం. ఎస్, ఇంకా లాంగర్ పిక్చర్ లో చూస్తే యూ కెన్ సీ లైక్ దిస్. యా, ఇప్పుడున్న డిమాండ్ జోన్ ఇది వరకు సప్లై అంట, ఇప్పుడున్న డిమాండ్ జోన్ ఇది వరకు రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ. ఇది వరకు కూడా రెసిస్టెన్స్, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఇప్పుడు సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. క్లియర్? అవును సార్. ఎస్, ఇట్స్ క్లియర్. సో బేస్డ్ ఆన్ ట్రెండ్ రివర్సల్స్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనం డ్రా చేయగలుగుతాం. Plot a line where maximum such points are touching. Okay, start with easy and simple horizontal lines. Next step is trend lines. Okay, trend lines అనేది మనం రేపు మాట్లాడుకుంటాం. ట్రెండ్ లైన్స్ బేస్డ్ కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ డిమాండ్ ఉన్నది, సప్లై ఉన్నదని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్, టైం ఫ్రేమ్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్. బేస్డ్ ఆన్ ట్రేడింగ్ స్టైల్ టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఐదర్ 1 minute ఆర్ 1 week, 1 month, 12 months. టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ పెట్టినా కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్ లెవెల్స్ విల్ వర్క్. బై వెన్ ఎ సపోర్ట్ ఈస్ కన్ఫర్మ్డ్, సెల్ వెన్ ఎ సపోర్ట్ ఈస్ బ్రోకెన్. సపోర్ట్ అంటే కింద లైన్, అది సపోర్ట్ అని కన్ఫర్మ్ అయినప్పుడు బై చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది. సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు సెల్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్తుంది. వెన్ సెల్ వెన్ ఎ రెసిస్టెన్స్ ఈస్ కన్ఫర్మ్డ్, బై వెన్ ఎ రెసిస్టెన్స్ ఈస్ బ్రోకెన్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ కదా. రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైన కూర్చున్నప్పుడు బై చేయమంటాడు. లేదు, రెసిస్టెన్స్ అని కన్ఫర్మ్ అయ్యి కిందికి వస్తుంది, ఒక పీరిష్ హరామీ కన్ఫర్మేషన్ వచ్చింది అన్నప్పుడు సెల్ చేయమంటున్నాడు. సెల్ వెన్ రెసిస్టెన్స్ ఈస్ కన్ఫర్మ్డ్, బై వెన్ రెసిస్టెన్స్ ఈస్ బ్రోకెన్. అంతే కదా. కరెక్ట్. కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ యూజ్ చేస్తాం. ఇన్ ఏ లాంగ్ ట్రేడ్ స్టాప్ లాస్ కెన్ బి కెప్ట్ బిలో ద నియర్ సపోర్ట్. ఎస్, యూ టర్న్ అయినప్పుడు. ఇన్ ఏ షార్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కెన్ బి కెప్ట్ అబోవ్ ద నియర్ రెసిస్టెన్స్. ఓకే, స్టాప్ లాస్ ఎలా పెడతారు ఎంట్రీ తీసుకుంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఇది బియరిష్ హరామీ వచ్చింది కన్ఫర్మేషన్ అని రెసిస్టెన్స్ దగ్గర మనం షార్ట్ ట్రేడ్ తీసుకుంటే, షార్ట్ పొజిషన్ అని ఒక టూల్ ఉంటుంది. బేస్డ్ ఆన్ షార్ట్ పొజిషన్ మనం ఇలా పెట్టి రెసిస్టెన్స్ పైన స్టాప్ లాస్ పెట్టమంటాడు. రెసిస్టెన్స్ పైన స్టాప్ లాస్ పెట్టి నియర్ బై సపోర్ట్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది సపోర్ట్ అని కన్ఫర్మ్ అయితే, ఒకవేళ సపోర్ట్ అని కన్ఫర్మ్ అయితే లాంగ్ పొజిషన్ అని ఒక టూల్ ఉన్నది. బేస్డ్ ఆన్ దట్ లాంగ్ పొజిషన్ తీసుకొని ఆ క్యాండిల్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని రెసిస్టెన్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అప్ సైడ్ కూర్చున్న క్యాండిల్ పైన ఎంటర్ అయ్యి రెసిస్టెన్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్. ఇంకా చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఇందాక చూపెట్టినట్టు SBIN లో వీక్లీ టైం ఫ్రేమ్ లో పాస్ట్ 10 years నుంచి ఒక జోన్ లో ఉండిపోయింది. ప్రైస్ మొత్తం ఒక జోన్ లో ఉండిపోయింది. 2008 నుంచి 2007 or 8 మధ్యలో చేసిన ఆల్ టైమ్ హై తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హై అంటే రెసిస్టెన్స్. ఎప్పుడైనా ఆల్ టైమ్ హై విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే న్యూ ఆల్ టైమ్ హై వచ్చింది. న్యూ ఆల్ టైమ్ హై అంటే ఇది ఒక న్యూ రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడ నుంచి రిటర్న్ ఫాల్ అయ్యేటప్పుడు సింపుల్ గా అక్కడ నుంచి బీరిష్ ఎంగిల్ఫై చేసేసింది. రెడ్ క్యాండిల్ ఫాల్ అవుతుంది. కరెక్ట్ సపోర్ట్ దగ్గర ఆగింది. డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు కదా, ఫాలో అవ్వదు. సపోర్ట్ ని రెస్పెక్ట్ చేసి, ఎందుకంటే బయింగ్ యాక్టివిటీ ఉన్నది అక్కడ, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది,
స్ట్రాంగ్ గా మళ్ళీ డౌన్ సైడ్ కొట్టింది. కొట్టాకనైనా డైరెక్ట్ పడొచ్చు కదా, పడదు, మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ యాక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది. రెసిస్టెన్స్ 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 న్యూ సపోర్ట్ ఐడెంటిఫై అయింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇది వరకు ఉన్న రెసిస్టెన్స్, పాతకాలపు రెసిస్టెన్స్ మళ్ళీ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. ప్రైస్ ఎందుకు పెరుగుతలేదు, ఎందుకు ఇక్కడనే ఆగుతుంది, ఎందుకు ఇక్కడనే యూటర్న్ తీసుకుంటుంది, రీటెస్ట్ చేస్తుంది అనే వాటన్నిటికీ కారణాలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఫండమెంటల్ గా కంపెనీలో ఏవైనా లోపాలు ఉండొచ్చు, ఎందుకు పెరుగుతుంది ఎందుకు పడుతుంది అనే దానికి ఏదో ఒక లోపాలు ఉంటాయి. రిజల్ట్స్ మంచిగా రాలేవనో, కంపెనీ ఫినాన్షియల్స్ మంచిగా పనిచేస్తలేవనో, అలాంటి రీజన్స్ ఏదో ఒకటి ఉంటది. కానీ టెక్నికల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ప్రవర్తిస్తుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. 2008 నుంచి 2017 వరకు వచ్చేసాం. రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, సపోర్ట్ ఫేస్ చేసింది, మళ్ళీ సేమ్ థింగ్ 2020లో బ్రేక్అవుట్ జరిగింది. న్యూ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సపోర్ట్ యాక్ట్ చేసింది, సపోర్ట్ అప్పటి నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లేవు. ప్యూర్లీ ట్రెండ్ లైన్స్ బేస్డ్ మార్కెట్ వెళ్తుంది. ఈ ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ మనం రేపు మాట్లాడుతాం. ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ ప్యూర్లీ ట్రెండ్ లైన్స్ బేస్డ్. ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లాగానే. ఎనీ కంపెనీ డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకొని ఐడెంటిఫై చేయగలగాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టీసీఎస్ కదా, టీసీఎస్ క్యాండిల్స్ ఐడెంటిఫై చేసాం మనం. టీసీఎస్ లో కూడా ఇదివరకు ఉన్న రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ గా మారింది. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర బుల్లిష్ హ్యామర్ వచ్చింది అనుకున్నాం, కరెక్ట్? అవును సార్. సో ఇలా ఐడెంటిఫై చేయగలగాలి. కొన్ని కంపెనీస్ కొన్ని చార్ట్స్ ఓపెన్ చేసి డైలీ టైం ఫ్రేమ్ పెట్టి, ఏదో ఒక టైం ఫ్రేమ్, డైలీలో అయితే చాలా అద్భుతంగా నీట్ గా కనిపిస్తాయి, డైలీ టైం ఫ్రేమ్ అయితే ఐడెంటిఫై చేసి పంపి. ఓకే సార్, పంపిస్తాం. సో